ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ తెలంగాణలో ఫేమస్ అయిన సర్వపిండి అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్లోకి 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకోవాలండి. కడిగి నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి ధనియాలు వేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు అనేటివి ఉసుక లేకుండా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ ఇందులోకి మనం జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు 2 మంచి ఫ్లేవర్ వస్తాయండి సర్వపిండికి. నెక్స్ట్ మనం ఇందులోకి మొత్తం శుభ్రం చేసుకున్న పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలండి. ఎల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటే జీలకర్ర ధనియాలు ఎల్లిపాయ 3 మిక్స్ చేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా పక్కలు ముక్కలుగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మనం ఈ మిశ్రమాన్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. మీరు కావాలంటే పల్లీలను కూడా మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇందులో పచ్చి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇలా తొందరగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చండి పిల్లలకి. చూడండి, ఇప్పుడు మొత్తం కలిసిపోయాయి కదా. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా మనం కలుపుకుంటే అంత బాగా మంచిగా ఉడుకుతుందండి సర్వపిండి. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఒక 2 to 3 minutes వరకు కలుపుకోవాలండి పిండిని. చూడండి, ఇలా మొత్తం డాట్ లాగా రావాలి, పెద్ద సైజు. ఈ సర్వపిండి అనేది మునుపు మా అమ్మమ్మల కాలం నుంచి ఫేమసే కదా అండి. చూడండి, మనకి ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సర్వపిండి గిన్నెని తీసుకోవాలండి. చూడండి, ఇలా వెడల్పుగా ఉంటుంది కదా సర్వపిండి గిన్నె. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగానే వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి, ఇలా పెద్ద సైజుగా తీసుకోవాలండి ముద్దని. పల్చగా ఒత్తుకోకూడదు, కొంచెం మందంగా పెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది, సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే పల్చగా పెట్టానండి, కాస్త మందంగానే పెడతాను. చూడండి, ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, మీరు మధ్యలో ఎక్కువ కొనలకు తక్కువ కాకుండా సమానంగా ఒత్తుకోవాలండి 3 వేళ్ళతోటి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మధ్యలో హోల్స్ చేసుకోవాలండి. ఈ హోల్స్ చేయడం వల్ల పిండి మంచిగా ఉడుకుతుంది అండ్ పచ్చిగా లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ హోల్స్లో వేసుకోవాలండి మనం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మన పాత్ర స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం 10 to 15 minutes పడుతుందండి. మంచిగా ఉడుకుతూ ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా తీయాలండి. మనకి ఇలా అప్పల పుల్లతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వెడల్పుగా కాస్త మందంగా ఉంటే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి.
రివర్స్ చేసి వేసుకోవాలి ఒక 1 మినిట్ వరకు. మళ్ళీ తర్వాత ఇటు టర్న్ చేసి పెట్టుకోవాలండి. పూర్తిగా మంచిగా ఫ్రై అయింది కదా, ఇలాగే అన్నిటినీ పెట్టుకోవాలండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఈ టేస్టీ తెలంగాణ సర్వపిండి మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.